అందు నిమిత్తం ఈరోజు మరి అడిగితే పౌర్ణం తర్వాత వెళ్దాము అని చెప్పి మన వాళ్ళు అందరూ కాస్త బిజీగా ఉన్నది అని చెప్పి మన స్వామి గారు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమం నిమిత్తం రావటం, మీరందరూ పెందలాడు రావటం, కాలాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా మరి ఇప్పుడు దాకా చేసినటువంటి సంకీర్తన చేశారు. తర్వాత ఆయన మన రామకృష్ణ ప్రభువులు మరి కృష్ణ తత్వాన్ని బాగా తీసుకొని ఆ విధానాన్ని ప్రచారం చేయటం మన ఎంత జరుగుతూ ఉన్నది కాబట్టి అందులో 5 నిమిషాలు నామము, ఆ తర్వాత దాని గురించి వివరణ కూడా కొంత సమయం ఉంటుంది. అవి చేస్తాడు నామం అందరూ పలకండి. ఆ తర్వాత నేను కూడా 1 గంట 30 గంట ప్రవచనం చెప్పుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ మన వాళ్ళు సమయాన్ని బట్టి చాలా ఒక పాట తెలుగు పాటలు మరి వచ్చి రెడీగా సిద్ధమై ఉన్నారు. వాస్తవానికి ఆ పాట కాదు కానీ మనకి పాటలు మీరు రోజు సంకీర్తన ప్రతి వారం ఇక్కడ సంకీర్తన జరగాలి. దానికి మీరందరూ సంసిద్ధమై సహకరించి కార్యక్రమాలు చేసుకోండి. ఆ విధానం తర్వాత మనకి ఆధ్యాత్మిక విధానంలో గురుతత్వం అనేది చాలా గొప్పది. గురువు అనేది అంత గొప్ప పెద్దపీట వేశారు మనకు. తల్లి, తండ్రి, గురువు, దైవం 3వ స్థానంలో తల్లిదండ్రుల తర్వాత గురువు పాత్ర అనేది అంత గొప్పది. కాబట్టి మనం గురుపరంగా మీ అందరికీ ఎందుకంటే కొంత భక్తి తెలిసి ఉంటుంది, గురుతత్వం అనేది అర్థం కాదు కాబట్టి దాన్ని కూడా వివరిస్తూ మన గురువుకు కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలని వాటి అర్థాలు కొంత చెప్పుకుంటా మీ అందరూ కూడా అక్షంతలు చేసుకుపోయి ఇక్కడ స్వామివారిని ఉంచాము. గురువులందరూ ఫోటో ఉన్నది, వారందరికి ఎదురుగానే. ఆ తర్వాత మీ అందరికి కూడా దానం అంటే కంకణం అన్నమాట. ఆ దానం అనేది త్రిమూర్తి స్వరూపమైనటువంటి 3 దారాలు 3 కలిపి మనకి ఒక ముడికి వేయటం జరిగింది. దానిని మీరందరూ కూడా త్రిమూర్తులు కట్టుకోవచ్చు. ఆడ మగ తేడా లేదు, చిన్న పెద్ద లేదు, పిల్లలు మొత్తం కట్టుకోవచ్చు. స్వామివారికి మీరందరూ కూడా వేసేటప్పుడు నిండైన మనసుతో అక్షంతలు వేసి నమస్కరించి మీ మనసులో ఏదైనా ఒక కోరిక బలమైనది కోరుకుంటే అది ఆ కోరికను బట్టి, అంటే ఒక కోరిక మనం ఒక విత్తనం నాటితే అది రావడానికి 3 నెలలకు పంటలు వచ్చేయని, 6 నెలలకు వచ్చేయని, 6 సంవత్సరాలకు వచ్చేయని, అలా మీకున్న కోరిక కాల పరిధిని బట్టి 3 నెలల కోరిక తీరడానికి సంసిద్ధంగా ఉంటుంది. కాబట్టి అవుతుంది ఖచ్చితంగా. విశ్వాసం అనేది విశ్వాన్ని నడిపించే విశ్వాసం. అందుకని ఆ కార్యక్రమం అది ఉంటుంది. తర్వాత హారతి, తర్వాత ప్రసాదాలు, బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంగా సమయాన్ని మనం ఎత్తియాలి. 10 గంటలకు ముగించుకున్నామంటే కార్యక్రమం. మరి ఇప్పుడు స్వామివారు కాసేపు నామం హరే రామ హరే కృష్ణ నామం బాగా చక్కగా అంటే లయబద్ధంగా మీరందరూ కూడా పలకండి. నామం కలియుగంలో నామం అనేది, నామస్మరణ అనేది అంత గొప్పది. మనకి భక్తులు 9 రకాలుగా విభజన చేశారు. కానీ అందులో 3వది నామస్మరణ. పైసా ఖర్చు లేకుండా ఏ పనిలో ఉన్నా కూడా నామస్మరణ. ఏమి నామం? శివనామం, హరినామం, రామనామం, కృష్ణనామం, అమ్మవారి నామం. ఈ నామాలలో మీ ఇష్టం వచ్చిన నామం, మీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపానికి ఆ నామం. మనకి ఒక దేవుడు అని లేదు, కోకొల్లలుగా ఉన్నది. మన ఇష్టం వచ్చిన ఆరాధన మనం చేసుకోవచ్చు. ఆ నామం అనేది అంత గొప్పదయ్యా. నామం అనేదాన్ని నువ్వు పట్టుకుంటే నీ మనసులో స్థిరపరిచి ప్రతిష్ఠ చేసుకుంటే స్వామి ఎక్కడ 14 లోకాల పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి భూలోకం పైకి మన దగ్గరకు వస్తాడు. మనం ఆయన దగ్గరికి పోలేం, ఆయన మన కాడికి రావాలి. ఇది మన సిస్టం. మనం ఎక్కడో ఉన్న ఆయన ఎత్తకం, ఆయనే మన దగ్గరికి రావాలి. అందుకే రావాలంటే ఏం చేయాలి? నామాన్ని పట్టుకోవాలి. నామాన్ని పట్టుకొని అంతటా చూడటం మొదలు పెడితే ఆయన ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాడు. మనకి ఏం కావాలో మన భక్తులు చరిత్రలు ఉన్నాయి. ఒక్కొక్క చరిత్ర తలుసుకుంటే హృదయాన్ని పులకరించింది. ఎట్లా దర్శించారా స్వామి అనుకుంటాం. వీళ్ళందరూ మహాత్ములు, వాళ్ళందరూ కూడా జీవితాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంస్థను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు విస్తరించింది. ఒకప్పుడు ఇప్పటికి కూడా అందరూ మన మతాన్ని మార్చుతూ మన మతంలో మన జనాలను వాళ్ళ మతాల్లో మార్చుకోవడమే కానీ ప్రపంచంలో ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తిని మార్చిన దాఖలాలు మనకు లేవు. మనకు అవసరం లేదు, మనం మార్చం. మన సత్య మతం, ధర్మ మతం, నీతి మతం, ఎవడైతే నేనేమిటి, దైవం అంటే ఎవరు అనేటువంటి వెతుకులాట కోసం మరి ఆవిర్భవించినటువంటిదే మన యొక్క సంస్కృతి సాంప్రదాయం. మానవుడు సుఖంగా ఎట్లా జీవించాలనే దానికి మనకి మహాత్ములందరూ మనకి ఎన్నో దారులు చూపించారు. అలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. అన్నీ చెప్పుకోకపోయినా కొన్ని సాంప్రదాయబద్ధంగా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ముఖ్యంగా మన జీవన విధానంలో, రోజువారీ జీవన విధానాన్ని మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అనేటువంటి సంకల్పం చేసి రావటం, మీరు అందరూ దాన్ని ఆదరించడం అనేది నిజంగా మీ అందరికీ కృతజ్ఞత, ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇప్పుడు నామస్మరణ కాసేపు చెప్పి ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను.